బీఆర్ఎస్ ప్రతి ఎన్నికను సెంటిమెంట్తోనే గెలిచింది. తెలంగాణ సెంటిమెంట్ ఇచ్చిన ఉచితాలు ఓటు బ్యాంకు అనుకున్నారు ఆ పార్టీ అధినాయకత్వం. అదే ఓటు బ్యాంకుతో ఎన్నాళ్ళు గెలుపు దిశగా దూసుకుపోయింది. తెలంగాణ ఫ్లేవర్ గులాబీ పార్టీకి దూరమైంది. ఓటు బ్యాంకుపై ఆందోళనలు ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. సుస్థిరమైన ఆ ఓటు బ్యాంకు లెక్క దిక్కుతోచని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్. కులం, మతం, ప్రాంతం లాంటి భావోద్వేగ అంశాల ఆధారంగా ఓటు బ్యాంకును కలిగి ఉంటాయి రాజకీయ పార్టీలు. ప్రస్తుతం పార్టీల ఓటు బ్యాంకు సామాజిక వర్గం ప్రధాన అంశంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ విషయానికొస్తే 20 ఏళ్లలో అనేక ఎన్నికలను ఎదుర్కొంది. అయితే ఆయా సందర్భాల్లో ఓటు బ్యాంకుతో నెట్టుకుని వచ్చింది. ఆకట్టుకునే మాటలు, రాజకీయ వ్యూహాలు కేసీఆర్ కు బాగా కలిసొచ్చాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఏమైందనే చర్చ జరుగుతోంది. గత ఏడాది చివరి నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 37.35% ఓట్లు వచ్చాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 16.68% ఓట్లు వచ్చాయి. అంటే 5 నెలల కాలంలో బీఆర్ఎస్ కి చెందిన 21% ఓట్లు పక్క పార్టీలకు మళ్లాయి. ఇందులో కాంగ్రెస్ అత్యధికంగా ఓట్లు పడ్డాయి. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు శరవేగంగా ఇతర పార్టీల వైపు వెళ్లిపోయింది. బీఆర్ఎస్ ఓట్లను కొంతవరకు బీజేపీ అందిపుచ్చుకుంది. బలమైన సుస్థిర ఓటు బ్యాంకు లేకపోవడమే అందుకు కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు ఓటు బ్యాంకు రాజకీయాలపై కావాల్సినంత అవగాహన ఉంది. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ సామాజిక వర్గ బలం చూసుకుంటే పరిమిత పరిధిలో ఉంటామని భావించారు. అయితే ప్రాంతీయ భావనతో ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలను తమ వైపు ఆకర్షించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా మలుచుకున్నారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తుంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగిందంతా చేశారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. దీంతో గతంలో ఉన్న తెలంగాణ పేటెంట్ ను బీఆర్ఎస్ కోల్పోయిందనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంకుగా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు. అయితే కులం, మతం తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదని స్పష్టమైంది. ప్రస్తుత ఎన్నికల్లో కేసీఆర్ నిర్ణయాలు బెడిసికొట్టాయనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ రాజకీయ వ్యూహంతో 2 సార్లు బీఆర్ఎస్ ని అధికారంలోకి తీసుకొచ్చారు. 10 ఏళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఏ ఒక్క సామాజిక వర్గానికి దగ్గర చేసుకోలేకపోయారనే వాదనలు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా లేకపోవడంతో బీఆర్ఎస్ ఓడిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. అంతకుముందు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ కేబినెట్ లో 6 రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ నుంచి వారంతా బీఆర్ఎస్ కు మద్దతిచ్చారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో రెడ్డి సామాజిక వర్గం తిరిగి మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ కి నష్టం చేసిందనే టాక్ ఉంది. బీసీల్లోని ప్రధాన సామాజిక వర్గాలను కేసీఆర్ దూరం చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. బలమైన వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.